ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, అనుష్ఠాన వేదాంతి, అవధాన శారద పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. వేద వేదాంతాల ఉపనిషత్తుల సారాన్ని అలతి పదాలతో సరళమైన తెలుగు భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించగల దిట్ట మన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతూ హరి ఓం. ఈనాటి కార్యక్రమంలో వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం. హరి ఓం. మాతృదేవోభవ. తల్లికి మొక్కకుండా అవధానము చేయని అమ్మ, తల్లికి మొక్కకుండా అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. తల్లికి మొక్కకుండా అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియో లలిత, ఆమెయే తల్లుల తల్లియో లలిత. తత్కృపజాలు గ్రహాంతరంబులం దల్లిన పద్యమాలికలను, గ్రహాంతరంబునం దల్లిన పద్యమాలికలను అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. గ్రహాంతరంబునం దల్లిన కౌముదీ ప్రభలను, గ్రహాంతరంబునం దల్లిన కౌముదీ ప్రభలను అద్దెకు తెచ్చద పద్యపాత్రలన్. అనేక రకాల విశేషాలకి అద్దె చెల్లించి వాడుకోవడానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఈవేళ మనం పైన వెలుగొందుతున్నటువంటి 1,00,000 క్యాండిల్ బల్బు కంటే ఎక్కువైనటువంటి చందమామ యొక్క వెలుగులని పద్యాల రూపంలో అద్దెకు తెచ్చుకుని వాడుకుందాం భక్తి టీవీ వారి కటాక్షం వల్ల. చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు, మన జీవితాల్లో వెన్నెలలో నింపేటువంటి రోజు. కార్తీక పూర్ణిమ నాడు మీ అందరినీ కొన్ని వేల జన సమూహాన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రతి ఏటా కోటి దీపోత్సవం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి, ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారికి, ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారు కూడా హైదరాబాదు రావాలని అనిపించి పుట్టింటికి రావాలి అనిపించే పండుగలాగా తయారు చేశారు భక్తి టీవీ వారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్ని అభినందనలు తెలియజేసినా వారి రుణం తీర్చుకోలేం మనం. ఇగో మీ స్పందనే దానికి ఉదాహరణ. ఇవాళ ప్రత్యేకంగా మహిళలందరూ తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే కోటి దీపాల నాటికి భాగ్యనగరానికి వెళ్ళాలి. భక్తి టీవీ ఆధ్వర్యంలో మనం కార్తీక పుణ్యాన్ని పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడికి వస్తున్నారు. ఒక ప్రభుత్వం తలుచుకుంటే అయ్యేది కాదు, రక్షక భటులు తలుచుకుంటే అయ్యేది కాదు, సైనికులు తలుచుకుంటే అయ్యేది కాదు. ఆధ్యాత్మికతకి తెలుగునాట 2 రాష్ట్రాల్లో ప్రతీకగా ఉన్న భక్తి టీవీ మాత్రమే దీన్ని సాధించగలిగింది. అటువంటి కార్యక్రమంలో మనం సమావేశమయ్యే ఒక్కసారి పైన వెలుగుతున్న చందమామను చూడండి. ఇక్కడ మనం ఎన్ని దీపాల కాంతుల్లో ఉన్నా ఆ పున్నమి చందమామ వెలుగుల ముందు మిగిలినవన్నీ దిగదుడిపే అనిపిస్తుంది ఖచ్చితంగా. అది ఎటువంటిది అంటే, నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు ఉమాశంకర స్తుతిమాల అనేటువంటి గేయకావ్యంలో ఒక చక్కగా వర్ణిస్తారు. ఈ వెన్నెల ఎలా ఉంటుందంటే, శివుడు నాట్యం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈవేళ మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ వెన్నెల ఆనందం అంటారు ఖచ్చితంగా.
పరమశివుడు సంధ్యాతాండవం చేస్తాడు కదా, ఆ తాండవం చేస్తుంటే అటు ఇటు అటు ఇటు ధిమ్ 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 తకతక తకతక అని పాదాలు అటు ఇటు ఆడుతూ ఉంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈ వెన్నెల రూపంలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమంలో మనందరి మీద శివుని దయని ప్రసరింపజేస్తోంది అంటారు ఆయన. జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా, జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా, శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవా, శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవా, జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా, శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవా అని మహాకవి, మహా అవధాని, మహావిమర్శకులు, వ్యాఖ్యాత, నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు వ్యాఖ్యానం చేస్తారు. మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే ఈవేళ పరమశివుడు నాట్యం చేస్తుంటే జలజల జలజల రాలేటువంటి భస్మమే ఇక్కడ తెల్లని వెన్నెలగా ఇక్కడ వ్యాపించి మన అందరి జీవితాలని పవిత్రం చేస్తుంది. పవిత్రీకర్తుమాత్మానం అంటారు. వ్యాసభారతంలో వ్యాసుడు ఒక చక్కని విచిత్రమైన ప్రయోగం చేస్తాడు. మన జీవితాలు పవిత్రం కావాలి అంటే పవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టుకున్నా చాలుట, ముట్టుకోలేకపోతే కనీసం చూసినా చాలుట. ఆ సందర్భం ఎక్కడ వస్తుందంటే విచిత్రంగా కర్ణుడు ధర్మరాజును ఓడిస్తాడు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ధర్మరాజు కర్ణుడు చేతికి చిక్కుతాడు, కానీ కర్ణుడు చంపడు. కారణం, కుంతీదేవికి మాట ఇచ్చాడు ఆయన 4 పాండవులు నాకు చిక్కినా చంపను, అర్జునుడిని మాత్రమే చంపుతాను, లేదా అర్జునుడి చేతుల్లో చనిపోతాను తల్లి, ఎలాగైనా నీకు 5 కొడుకులే అంటాడు. ధర్మరాజు చిక్కాడు, కానీ పారిపోతున్నాడు, పాపం శిబిరానికి వెళ్ళిపోతున్నాడు కర్ణుడితో తట్టుకోలేక. దురదృష్టం ఏమిటంటే 3 గంటలకు ఈయనకి చిక్కాడు, 2 గంటలకి ధర్మరాజు కర్ణుడు చిక్కాడు. అది కూడా చాలామందికి తెలియదు. ధర్మరాజు కర్ణుడు చిక్కాడు, ఒక్క డొక్కలో బాణం వేస్తే మూర్ఛపోయాడు, మళ్ళీ ఇంకొక బాణం వేస్తే కర్ణుడి పైన అయిపోయినట్టే. కానీ అక్కడ భీముడు వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అన్నయ్య, అందుకోసం అర్జునుడు కోసం కర్ణుడిని వాటాగా వదిలేయండి అంటే ధర్మరాజు కర్ణుడిని క్షమించి వదిలేస్తాడు. ధర్మరాజు ఏమీ పరాక్రమహీనుడు కాదు, కర్ణుడిని ఒక దెబ్బ కొట్టినవాడే 2 గంటలకి. కానీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దొరికిన కర్ణుడిని చంపకుండా వదిలేయడం వల్ల ఆ కర్ణుడికి ధర్మరాజు దొరికాడు. జీవితంలో మనం నేర్చుకోవలసింది అది. అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏసీ తలుపుల్లా ఉంటాయి. ఏసీ గదుల తలుపులు చూడండి, మనం రాగానే వెనకాల మూసుకుపోతూ ఉంటాయి. జీవితంలో కొన్ని అవకాశాలు అంతే, వచ్చినప్పుడు అందుకోవాలి, తర్వాత మూసుకుపోతే మనం చేసేది ఏమీ లేదు. ధర్మరాజు తెరిచిన అవకాశాన్ని వదులుకున్నాడు, జాలి తెలిచి పోన్లే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా అని. గంట సేపట్లో ఆయన చేతుల్లో చిక్కాడు. కానీ అక్కడ ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఉంటుంది. పవిత్రీకర్తం ఆత్మానమని ప్రయోగిస్తాడు వ్యాసుడు. అంటే ఏమిటంటే ధర్మరాజుని బంధించకపోయినా కనీసం ముట్టుకుందాం అనుకున్నట్ట కర్ణుడు, చేత్తో ముట్టుకుందాం, స్కంధే సంస్పృశ్య అంటాడు. ఆయన భుజం మీద, ఈ భుజం మూపు మీద చెయ్యి పెట్టి ముట్టుకుందాం అన్నట్ట. బంధించకపోవచ్చు, ఏం చేయకపోవచ్చు, నేను ఇలా ముట్టుకుంటే బంధిస్తున్నానని చెప్పి దుర్యోధనుడు ఆనందిస్తాడు, నాకు అతను బంధించాలని లేదు. కానీ ధర్మరాజు వంటి పవిత్ర వ్యక్తిని ముట్టుకుంటే నా దోషాలన్నీ పోతాయని కర్ణుడు భావించాడమ్మా. ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది, ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది. ఈవేళ ఆ రకంగా పరమశివుని యొక్క వ్యక్తిత్వం వెన్నెల రూపంలో సంధ్యాతాండవ సమయంలో మనలందరినీ ఎటువంటి భేదభావము లేకుండా సమభావంతో స్పృశిస్తోంది. ఇక్కడ నకి చండాల వేష్మనక చంద్ర జ్యోత్స్నాం అంటాడు, నకి సంహరతే జ్యోత్స్నాం చంద్ర చండాల వేష్మత అంటారు శంకరాచార్య. వెన్నెలకి ఎంత సమభావం ఉంటుంది అంటే వారిల్లు వీరిల్లు, ధనవంతుల ఇల్లు పేదవాళ్ళ ఇల్లు అని ఏముండదుట, అందరి మీద ఒకే రకంగా కురుస్తుంది. అలాగే శివుని కరుణ వెన్నెల రూపంలో ఇక్కడ కురుస్తోంది మనకి. అది మనం అందరం ఆస్వాదిస్తూ ఒక్క మాట తెలుసుకుందాం. ఇది ఎటువంటిది అంటే ఇది ఒక మహాసముద్రం. ఇన్ని వేల మంది, లక్షల మంది జనసమూహాన్ని మరెవరు సేకరించగలుగుతారు, మరెవరు ఆనందింపజేయగలుగుతారు, అసలు ఆదరింపగలుగుతారండి? ఇటువంటి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఒక మహాసముద్రంగా ఉంది. ఈ మహాసముద్రంలో వెన్నెల ప్రవాహం ఎలా ఉంటుంది అంటే సీతజ్యోతి వెలుంగు వేదికల నర్చించన్ సీతజ్యోతి
వెలుంగు వెల్లువల నర్చించెన్ సరస్వంతమున్ భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్ భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్ సీతాంశువ్రజమూరడింప అది తోచెన్ దివ్య దివ్యమ్ముగా సీతాంశువ్రజమూరడింప అది తోచెన్ దివ్య దివ్యమ్ముగా గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి ఫాలంబనన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి ఫాలంబనన్. జనసముద్రంలా ఉన్నారు ఇక్కడంతా. మరి ఈ సముద్ర తీరంలో చూడండి, చంద్రుడి వేళ పున్నమి నాడు సముద్ర తీరంలో కాకినాడ, విశాఖపట్నం వంటి సముద్ర తీరాల్లో చంద్రోదయం అయితే ఎలా ఉంటుంది అంటే ఆ చంద్రకిరణాలు సముద్ర తీరాన్ని చేరతాయి. ఎందుకంటే ఓదార్చడానికిట. సముద్రం ఎటువంటిది అంటే ఎన్నో కెరటాలు వస్తున్నప్పటికీ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. అందుకని చంద్రుడికి సముద్రం మీద జాలి, వెర్రిమోహం, కెరటాలు తమంత తాము వస్తున్నా సరే నిలబెట్టుకోలేకపోతుంది. మనలాగే మనకి భగవంతుడు నిమిషానికోసారి గుర్తు చేస్తాడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, అనవయ్యా బాబు అనవయ్యా బాబు అని. మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకా పాలవాడు రాలేదండి, ఇంకా కొరియర్ వాడు రాలేదండి, అమెజాన్ కొరియర్ కోసం చూస్తున్నామండి, రాలేదండి అని చూస్తాం తప్పితే పరమశివుడు మనకు అక్కర్లేదు. స్విగ్గీ జొమాటో వాళ్ళకు ఉన్న విలువ శివుడికి లేకుండా పోయింది వేళ. నిమిషానికోసారి మన ఇంటికి స్విగ్గీ జొమాటో వస్తాడు. పరమశివుడు వస్తే నిన్ను పిలిచామా అని అడుగుతాం మనం. పరమశివుడికి ఎంత దయ అంటే పరమ దయా సముద్రుడగు పావనమూర్తి తరంగహస్తుడై తరచుగా చిత్త తీరమును తాకగా జారుడు వల్లయైన ఈ నరుని మనస్సు వాని కరుణను గ్రహింపగలేని ఎట్లే ఈ తరగలు తామె వచ్చినను తాల్పగా జాలదు ఇదేమి తీరమో అని ప్రకృతి వనరులలో పరమేశ్వర ధ్యానాన్ని ఇవడించి నేను సాగరఘోష మహాకావ్యంలో 9వ అధ్యాయంలో రచించాను. పరమ దయా సముద్రుడైనటువంటి పావనమూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం, ఒకరోజు సింహాచలం కళ్యాణం, ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం, ఇలా ఏదో ఒక కళ్యాణం రూపంలో మనం వెళ్ళలేని తీర్థాలు, మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇవాళ. అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్నామస్మరణ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారే యమునా తీరే, ఎవరి ఫోన్లో వారే, ఎవరి పనుల్లో వారే. అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం, పుణ్యం చేసుకున్నామని భావించాలి. అలా వచ్చినటువంటి భగవత్ స్మరణను నిలబెట్టుకోగలగాలి. నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి. అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు, అనుమానం ఏం లేదు, ఆదరిస్తాడు. కంగారు పడకండి, నేనున్నాను 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 అని అభయం ఇస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే సీతజ్యోతి వెలుగు వెల్లికనర్చించెన్ సరస్వంతమున్ చల్లని వెలుగుల వేదిక అయినటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు. మీకు చల్లదనం ప్రసాదించడానికి నేనున్నాను, కంగారు పడకండి. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే. ఆశలకి దూరం అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా. మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి, భయానికి దూరం చేసుకోండి. హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్. చంద్రునికి మనమంతా సోదరప్రాయులమే. సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం పుట్టాం. అందుకని మిమ్మల్ని అందరినీ ఊరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తుంటే ఆ చంద్రకిరణాల కారణంగా మీ అందరి పాలభాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడి యొక్క పాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదరీమణుల పాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా. అటువంటి పాలభాగంలో ప్రకాశాన్ని, ఆజ్ఞాచక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ దివ్య దివ్యమ్ముగన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి పాలంబనన్. అలా మన పాలభాగాలన్నీ వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి. ఎప్పుడు
హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పేలవా అంటాడు యోగ వాసిష్టంలో. హృదయంలో చాలా మెరుపు తీగలాగా ఉంటుందట భక్తి అనేది. ఈ కార్తీక మాసంలో ఈ పున్నమనాడు ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు, దాన్ని ఏష అభ్యాసవశాదేవ ప్రయాతి శతశాఖతాం అంటాడు. అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే 100 శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క 15, 16, 17 రోజుల స్ఫురణ ఉందే, ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది ఉండదు. అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి? దేవాలయంలో మనం ఏం కొడతామమ్మా? కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా. ఒక కవి మహానుభావుడు, ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూసా, మాది రాబోయే పద్యాలు అని రాశారు. రాబోయే పుస్తకం అని కవి పేరు లేదు, కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన. అకళంకంబగున అరికేల ఫల పుణ్యం వేమో, అకళంకంబగున అరికేళ ఫల పుణ్యం వేమో, పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి, పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి, సార్థకతాలబ్ధికి పక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో, సార్థకతాలబ్ధికి పక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో, శిఖ సన్యస్తముగా త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్. దీనికి కొబ్బరికాయ పరంగా ఒక అర్థం, మన మనస్సులో పెరిగేటువంటి వృద్ధి చెందే భక్తి పరంగా ఒక అర్థం. 2 అర్థాలు ఉంటాయి. ముందు కొబ్బరికాయ అర్థం చూద్దాం. అసలు భౌతికం అర్థమైతే నైతికం తర్వాత అర్థం అవుతుంది. అకళంకంబగున అరికేళ ఫల పుణ్యం వేమో, కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు. ఎందుకో తెలుసా? మనం గుళ్ళో అరటిపండ్లు ఇస్తాం, కొబ్బరికాయ కొడతాం, మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు, కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు కావు. టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు, ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క. మామిడి పండు తిని టెంక ఎవడో బారేస్తాడు, ఆ టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది. అంచేది నువ్వు ఎంగిలి పండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క. కొబ్బరికాయ పాతే కొబ్బరికాయ రాదు. కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది. ఖచ్చితంగా కొబ్బరి మొక్క మళ్ళీ రావలసిందే. ఆ అకళంకత, ఆ పవిత్రత ఎంగిలి పండు కారణంగా రాకుండా స్వచ్ఛంగా సహజంగా రావడం వల్లనే మనం అరటిపండుని కొబ్బరికాయని దేవుడికి ఇస్తాం ఖచ్చితంగా. అరటిపండు కూడా అంతే. అరటిపండు నాటితే అరటిపండు రాదు, అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు. అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన 10 పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఎక్కడికెక్కడ ఒక గెల వేయగానే అరటి చెట్టు పడిపోతుంది, మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి. అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి 2 ఉన్నాయి, అరటిపండు ఒకటి, కొబ్బరికాయ ఒకటి. మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి ఎంగిలి చెయ్యని పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని, అరటిపండుని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నాం. అది హిందూయిజం, అది హిందూ ధర్మం, అది హిందూ మతం. ఇంత వైజ్ఞానికమైన మతం ప్రపంచంలో మరోటి ఉండే అవకాశం లేదండి, హిందూ మతం తప్ప. చేసే ప్రతి చర్యలో భౌతికార్థం, నైతికార్థం, మానసికమైన ఆనందం, ఆధ్యాత్మికార్థం అన్నీ నిండి ఉంటాయి. కొబ్బరికాయ మామూలుగా ఎంగిలి కాదు, అందుకే అకళంకంబగు నారికేళం అదెంత పుణ్యం చేసుకుందో. పైబడ్డ బంధక సామగ్రి విదల్చి, అంటే కొబ్బరి బొండం కదా, దాని మీద పీచు తీయాలిగా, మరి ఈ బొండం మీద పీచు తీయాలి, అదే బంధక సామగ్రి. ఆ బొండం మీద ఉండే పీచంతా తీసేసి ఆత్మ భగవద్ దత్తంబుగా వించి, అప్పుడు కొబ్బరికాయలో ఉండే ఆత్మ, లోపల ఉండే గుజ్జు ఉంది కదా, అది భగవంతుడికి అర్పించాలి. అంటే పగలగొట్టాలిగా. సార్థకతాలబ్ధికి అంటే సా అర్ధకత, 2 మొక్కలైంది, సరిగ్గా 2 సగాలైంది. అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి. 2 మొక్కలు అవ్వాలి, 2 మొక్కలు అవ్వాలి, 3 మొక్కలు 4 మొక్కలు అవ్వకూడదు అంటారు. అనుభవం మీద చెబుతున్నా. కొబ్బరికాయ అలా 2 మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ కొట్టాలి, అంతే లెక్క. మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది. తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి, మళ్ళీ అక్కడే తిప్పాలి, మళ్ళీ వెనక్కి ముందుకి కదపొద్దు, అక్కడే తిప్పాలి. అక్కడే తిప్పితే ఖచ్చితంగా 2 మొక్కలు అవుతుంది, అనుమానం ఏమీ లేదు. ఎవరికి గుడ్డి నమ్మకాలతో మనం ఏడిపించే సమస్య ఏమీ లేదు అక్కడ. సార్థకతాలబ్ధికి సరిగ్గా సగానికి పగిలి 2 మొక్కలు అవుతుంది. అప్పుడు పక్కునను సెలవివారన్ నవ్వుచున్నంతలో ఆ 2 చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి. పసిపిల్లాడు ఈ సెలవివారన్ పెదవుల 2 చివరలు కనిపించే విధంగా గలగలా 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 నవ్వితే ఎంత అందంగా ఉంటుందో. కొబ్బరికాయ
పగిలితే అంత అందంగా ఉంటుంది. ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజా విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందా? ఒక్క హిందూ మతంలో, హిందూ ధర్మంలో తప్ప. మన విగ్రహాలు, మన ఆరాధనలు, మన నైవేద్యాలు అన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి, భౌతికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి, అంతిమంగా ఆధ్యాత్మికంగా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికాయ పగిలింది, సార్థకతా లబ్ధికి పక్కునను సెలవివారని నవ్వుచున్నంతలో పెదవుల చివరలు కూడా కనిపించే విధంగా నవ్వినట్టుగా పెద్దగా నవ్వుతున్నట్టుగా ఉంది తెల్లగా. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? కొబ్బరికాయకి శిఖ సంయస్తముగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు. కొట్టేటప్పుడు శిఖ ఉండాలి, నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి. శిఖ సంయస్తముగా శిఖను తీసేస్తారు. అప్పుడు భజించన్ భక్త సంసేవ్యతన్, అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది. ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం. అదేమిటో తెలుసా? అకళంకంబగు నారికేళ ఫల పుణ్యం వేమో. ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి. మనం అనేక రకాల భోగాలు అనుభవించాక 80 ఏళ్ళు వచ్చాక నేను కాశీకి వెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి, జాంపండు ఒకటి వదిలిపెట్టానండి, నాకు బాగా ఇష్టమండి అంటారు. ఇంతకంటే అజ్ఞానం లేదు. సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని. కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు. కాయ అంటే వంకాయ జామకాయ కాదు, తెలుగు మాట కాదు ఇది. కాయం అంటే శరీరం. ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం. అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు, శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు. మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం. కాశీ వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయనో జామకాయ కాదు, కాయాపేక్ష ఫలాపేక్ష. కాయం అంటే శరీరం. నీ శరీరం మీద నీకుండే పిచ్చి వ్యామోహం వదిలిపెట్టు. ముందు బ్యూటీ క్లినిక్ వెళ్ళడం, అద్దం దగ్గర 3 గంటల సేపు మేకప్ వేసుకోవడం మానై. అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. ఇన్ని వేల మంది చూస్తున్నారు, లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతానమ్మా, నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ మేకప్ అనే మాట కొత్త అర్థం ఏమిటో తెలుసా? మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. గుర్తుపెట్టుకోండి. ముఖానికి రంగేసుకోవడం కాదు, మేక్ యువర్ సెల్ఫ్ అప్. నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రాని క్రితం 8వ తారీఖు ఎలా ఉన్నావు, 23వ తారీఖు ముగిసిన తర్వాత 24వ తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు? ఈ 17 రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగా అయిపోయినట్టే లెక్క. మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. ఆ మేకప్కి ప్రాధాన్యం వేయండి. ఊరికే రంగులు వేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చిందట, నాకు తెలియదు, మొన్న ఎక్కడో చూసా. అంటే ఇంక శాశ్వతంగా అదే అనమాట, 10 రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి. ఎలాంటివి ఉండకూడదండి. మేక్ యువర్ సెల్ఫ్ అప్, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి, అది మేకప్. తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది. కొబ్బరికాయ ముందు ఎంగిలా కాకుండా పవిత్రంగా ఉండాలి. మన జీవితము అంతే. అనేక రకాల విషయభోగాలు అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా 80 ఏళ్లకు వంకాయ కూర వదిలితే ఎవడికి, వందకపోతే ఎవడికి. ఫలాపేక్ష అంటే పండు కాదు, తెలియని అర్థాలు చెప్పద్దు. ఫలితం ఆశించకుండా పనులు చేయమని అర్థం అక్కడ. కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు, తగ్గించుకోని అర్థం. ఫలాపేక్ష వదలమంటే ఫలితం ఆశించకుండా పనిచేయి. ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి. ఎన్ని జీతాలు ఇస్తే, ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి? నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? కనీసం భక్తులం మనం కూర్చొని ఉన్నాం. రక్షక భటులను గమనించండి అమ్మా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు, వారి జీవితాలు కూడా ధన్యం అవుతాయి. కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా? శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి. వారికి నమస్కారం చేయండి చాలు, వారికి నమస్కారం చేయండి, బోళ్ళు పుణ్యం వస్తుంది. చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని దీపాలు పెడతారు, ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే. ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మా. ఎంత శ్రమ పడుతున్నారు. అకళంకమైన జీవితం అంటే అది. ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి? దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు, డ్యూటీలో భాగమే అని చెబుతారు. ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే. మనం కూడా అది నేర్చుకోవాలి. శరీరాపేక్ష ఉండద్దు, కాయాపేక్ష వదిలేయి, ఫలాపేక్ష. ఫలితం ఆశించకుండా పనిచేయి. అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే ఏదో ఇంత కాఫీ కాచడం, ఎప్పుడూ కాఫీని మెచ్చుకోరు. నీ కాఫీ నువ్వు తాగరాదా, బాగుంటే మెచ్చుకోవడం దేనికి? ఇక్కడ ఎవడో మెచ్చుకుంటే మనకి ఏమిటి వస్తుంది? ఇక్కడ సంగీతం పాడతారు, నా పాట
ఎవరో విని మెచ్చుకోలేదు. నీ పాట నీకు బాగుంటే సరిపోతుంది, ఎవడూ మెచ్చుకోక్కర్లేదు. ఇక్కడ పూజా మందిరంలో కూర్చుని నువ్వే పాడుకోరాదా, ఎవరొద్దన్నారు? ఆ దేవుడి ముందు పాడుకోవాలి. ఎవడో మెచ్చుకోవడం మనకేమిటంటే వాడికి ప్రాప్తం ఉంటే మెచ్చుకుంటాడు, లేకపోతే లేదు. ఇది ఫలాపేక్ష లేకుండా, కొబ్బరికాయ ఎంగిలి జీవితం కాకుండా స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తనను తాను 2 ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది. అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు? భగవద్దత్తంబుగా ఉంచి పైబడ్డ బంధక సామగ్రిని వీడి, కొబ్బరి బొండంలో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి. బాగా ఇంటికి ఊరికే అందరినీ పిలవడం, కొడుకు పెళ్ళిండడం, మనవడు పుట్టినరోజు ఉండడం, 10 లక్షలు ఖర్చు పెట్టడం, దానికోసం అప్పులు కూడా చేయడం మానుకుని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి. భక్తి అంటే అర్థం అది. భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి. అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క. ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు. తెలంగాణలో మొత్తం జనాభాలో 42%, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 62% అప్పుల్లో ఉన్నారు. అందులో కూడా ఆంధ్ర నెంబర్ 1. వ్యక్తిగత రుణాలండి, ప్రభుత్వానివి కాదండి. ప్రభుత్వం అప్పులంటే వేరే ప్రజల కోసం చేస్తారు. మన సొంతం అండి, సొంతం. ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారినే. బంధక సామగ్రి, ఈ వస్తువు చూడగానే కొనాలని నీకు ఎందుకు అనిపిస్తోంది? మానయ్య ఖచ్చితంగా. పైబడ్డ బంధక సామగ్రి విదల్చి అనేక రకాల ఆర్భాటాలు ఆడంబరాలు చేయడం మానేయాలి. బంధువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పొరపాటును కూడా హామీ సంతకాలు పెట్టేయకూడదు. హామీ పెట్టామంటే అయిపోయినట్టే మొత్తం లెక్క. శ్రీమద్రమారమణ గోవిందో హరి. జాగ్రత్తగా ఉండాలి. బంధక సామగ్రి విదల్చి బంధువులు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆ పైన ఆత్మ భగవద్దత్తంబుగా వించి 40, 50, 60 దాటుతున్నాయంటే ఈ ఆత్మని మనస్సుని భగవంతుడికి ఎలా అర్పించాలి? కొబ్బరికాయ 2 ముక్కలై తనను తాను అర్పించుకున్నట్టే నేను భగవంతుడికి అర్పితం కావాలి. నేను భగవంతుడికి అర్పితం కావాలంటే నేనెవరు అని రాత్రి పడుకోబోయే ముందు కనీసం 9 గంటలకో 10కో 11కో ఎప్పుడో మంచం ఎక్కుతాం కదా. సర్వరు డౌన్ అయినప్పుడైనా ఎక్కుతాం కదా, తప్పదు కదా. ఆ ఎక్కినప్పుడే కాస్త ఒక్క 5 నిమిషాలు నేనెవరని ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. నీవే భగవంతుడు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి అని అద్భుత జ్ఞానం కలుగుతుంది. ఖచ్చితంగా ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. లక్షల మంది వింటున్నారు, వేల మంది చూస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తి బిచ్చగాడిలాగా అభ్యర్థిస్తున్నానమ్మా. నా చేతుల్లో ఏదో పెట్టడం కాదు. 5 నిమిషాలు నేనెవరని ఆలోచించండి. అందరూ కార్తీక దీప ప్రయోజనం పొందుతారు ఖచ్చితంగా. అలాంటిది పొందితే సార్థకత లబ్ధికి. అప్పుడు ఆత్మ భగవద్దత్తం అయ్యాక సార్థకత్వం, జీవితం 2 ముక్కలు అవ్వడం కాదు, సార్థకత్వం పొందాం. ఏం తెలుసుకున్నామంటే ఆత్మజ్ఞానం పొందాం. ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఇంకా పక్కునను సెలవివారని నవ్వుచున్నంతలో అప్పుడు హాయిగా మహాయోగులు తర్వాత స్వామీజీ గారు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి కాషాయం కట్టుకుని. వాళ్ళలాగే మనం కూడా చాలా ఆనందంగా నవ్వగలుగుతాం. అప్పుడేం జరుగుతుందో తెలుసా? శిఖ సన్యస్తముగా, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ఈ శిఖ తీసేస్తారు. అలా కొబ్బరికాయకి పైన శిఖ తీసేసినట్టుగా ఈ శిఖ తీసేస్తే సమస్త బంధాలు వదిలి మనం భగవంతుడిలో కలవడానికి సిద్ధంగా ఉంటాం. అలాంటి ఆత్మజ్ఞానం పొందడానికి ఈ అరగంట ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మకి, తెలుగు భాషకి నేను రుణపడి ఉన్నాను. నమస్కారం. సెలవు. ఆయన ప్రవచనం మానసిక వికాసానికి, మనిషి నడతకు ఒక దిక్సూచి. అంతకంటే మాటలు లేవు. నిజంగా ఈ సాయంత్రం వేళ ఒక చక్కటి ప్రవచనామృతాన్ని మనందరికీ అందించినటువంటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.